ఎన్నికల్లో గెలవాలంటే పోటీ చేసే అభ్యర్థులు చెమటోడ్చాలి. అలకబూనే వారిని బుజ్జగించాలి. అసంతృప్తులను దారికి తెచ్చుకోవాలి. కార్యకర్తలతో మమేకం కావాలి. అందర్నీ కలుపుకుని పోతే గాని ప్రచారం పర్వం పట్టాలెక్కదు. అలాంటిది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టికెట్ రావడమే గొప్పన్నట్లు తయారైంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వ్యవహారం. తన చుట్టూ ఉన్న కోటరీని దాటి ఆమె పార్టీ శ్రేణులను కూడా కలవలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు కాకముందే ఎలా ఉంటే గెలిచాక పరిస్థితి ఏమిటని దర్శి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం చాలా ఖరీదైన నియోజకవర్గంగా పేరుంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నాయకులు చాలా మంది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సందర్భాలున్నాయి. హేమీలు సైతం పోటీ పడిన దర్శి నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి ఒక మహిళకు టికెట్ కేటాయించింది. ఈసారి ఏపీలో అధికారాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ కలిసొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవడం లేదు. అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీ అధిష్టానం అన్ని రకాల సమీకరణాలు చేసింది. అటు జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడుతోంది. మరోవైపు సొంత పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తూ వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ పెద్దలు. కానీ దర్శి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా తయారైంది. ఒకవైపు పార్టీ అధిష్టానం పార్టీలోని నాయకులు కార్యకర్తలందరికీ కలుపుకొని పోవాలని సూచిస్తోంది. ఎక్కడ అసంతృప్తి లేకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు అధిష్టానం సూచనలు చేస్తోంది. దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వ్యవహారం మాత్రం పార్టీ అధిష్టాన నిర్ణయానికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థికి సొంతంగా నియోజకవర్గంపై అవగాహన లేదు. ఆమె స్థానిక అభ్యర్థి కాకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గెలుపు కోసం పార్టీలోని నాయకులను కలుపుకొని పోవాల్సిన అభ్యర్థి ఒంటెద్దు పోకడతో అందరిని దూరం చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అభ్యర్థిని కలుపుకోవాలంటే నానా ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. అయితే దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చుట్టూ ఒక భజన బృందం చేరింది. నియోజకవర్గంలో గెలుపు సునాయాసం అంటూ ఆ భజన బృందం అభ్యర్థికి భ్రమ కల్పిస్తున్నారు. పార్టీలోని ద్వితీయ స్థాయి నాయకులను, కార్యకర్తలను, చివరకు మీడియా ప్రతినిధులను కూడా కలవకుండా అభ్యర్థి చుట్టూ ఉన్న కోటరీ విచిత్రంగా వ్యవహరిస్తోంది. టీడీపీ అభ్యర్థి వైద్యురాలు, సౌమ్యురాలని భావించిన పార్టీ శ్రేణులు తీరా ప్రచార సమయంలో ఆమె వ్యవహారం చూసి అవాక్కవుతున్నారు. కేవలం 2 సామాజిక వర్గాల పెత్తనంతోనే రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని కోటరీ దూరంగా ఉంచుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి కావడంతో అందరితో ఆప్యాయంగా వ్యవహరిస్తారని భావించిన పార్టీ శ్రేణులకు నిరాశ కలుగుతోంది. ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మదిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 30,000 పైచీలకు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా దర్శి నగర పంచాయతీ చైర్మన్ గాను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మరపుశెట్టి పిచ్చయ్య వ్యవహరించారు. వైస్ చైర్మన్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన కోటయ్య ఎన్నికయ్యారు. అయితే కాపు బీసీ వర్గాలను ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణులు విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ అభ్యర్థి వ్యవహారం అయిన వారికి ఆకుల్లోనూ, కాని వారికి కంచాల్లోనూ అన్నట్లు తయారైందని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అభ్యర్థి ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలను, అదేవిధంగా పార్టీలోని అందరూ నాయకులను కలుపుకొని పోకుంటే పార్టీ విజయ అవకాశాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని కలవాలంటే ముందుగా ఆమె భర్త అనుమతి తప్పనిసరి. అభ్యర్థి చుట్టూ ఉన్న కోటరీ కారణంగా చాలా మంది టీడీపీ నాయకులు అంటి ముట్టనట్లుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా అభ్యర్థి కోటరీ దాటి నిజాన్ని తెలుసుకుని బయటకు వస్తే మంచిదనే అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.